హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు లాస్యనిష్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటి అని అంటే అందరిలో రెగ్యులర్గా చేసే టిఫిన్ అనమాట. సాంబార్, ఇడ్లీ సాంబార్ ఎలా అయినా మీరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే హోటల్లో చాలా ఫేమస్. మనం బయటకు వెళ్ళినప్పుడు ఇవే ఆర్డర్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే జర్నీకి చాలా బెటర్ అని. ఈ డిష్ చేసుకోవడం ఎలా, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని ఇప్పుడు నేను చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది. బాయిల్ చేసుకున్న పప్పు, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఆయిల్, ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, కొద్దిగా సాంబార్ పౌడర్, ఇంకా పోపు దినుసులు, కొంచెం నానుంచిన చింతపండు. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు చేసుకునే ప్రొసీజర్ ఎలా అంటే ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఇది హీట్ అవ్వగానే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని బాగా చిట్పట్లాడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసిన ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేశాను. ఎందుకంటే సాంబార్లోకి ఆనియన్స్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు వేసి బాగా కొంచెం ఫ్రై చేసుకుందాం. మరి గోల్డెన్ బ్రౌన్ కాదు, జస్ట్ మన ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి దీంట్లో. చూసారా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటోస్ కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేద్దాం. ఇది ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, ఇంకా సాంబార్ పౌడర్ దీన్ని కూడా యాడ్ చేసి ఇక కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే సాంబార్ రెగ్యులర్గా అందరిళ్ళలో వండుతారు, కానీ నేను వీడియో చేద్దామని మీకోసం ఇలా చూపిస్తున్నాను అనమాట, ఎలా చేసుకోవాలి ఏంటి అని. ఇందులోకి ముందుగా నానుంచిన చింతపండు రసం కొంచెం యాడ్ చేసి జస్ట్ ఒక పొంగు రానిద్దాం. ఇలా పొంగిన తర్వాత ఇందులోకి ముందుగా మనం బాయిల్ చేసుకున్న పప్పుని బాగా మెత్తగా నేను ముందే మ్యాష్ చేసేసాను. మీకు కావాలంటే మ్యాష్ చేసుకోండి, లేకపోతే మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సేమ్ ఇప్పుడు అదే గిన్నెతో ఇంకా కొన్ని వాటర్ పోసి బాగా పలచగా అయ్యేలాగా కలుపుకున్నాను అనమాట. ఇలా పలచగా అయిన తర్వాత కొద్దిసేపు మీరు బాగా బాయిల్ చేసుకుందాము. ఎందుకంటే చూసారా, ఇలా బాగా బాయిల్ అయి పొంగితే సాంబార్ టేస్ట్ వస్తుంది. ఈ టైంలోనే ఫ్రెష్గా కట్ చేసి ఉంచిన కొత్తిమీరని యాడ్ చేసి ఇంకో 2-3 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకున్నామంటే మన సాంబార్ రెడీ. సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇడ్లీలకే కాదు, మీరు అలానే తాగేయాలి అని అనిపించేంత బాగుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ట్రై చేసి మీ ఇంట్లో కూడా అందరికీ టేస్ట్ చూపించండి. నచ్చితే వీడియోని